మోటో H70 Pro ఈరోజు దీనికి ఫుల్ రివ్యూ చూద్దాము. దీంతో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, డిస్ప్లే ఎలా ఉంది, కెమెరాస్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ ఈసారి 3x సెల్ఫీ ఫోటోస్ కూడా రిమూవ్ చేశారు కదా. సో ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. మోటో H60 Proతో కంపేర్ చేసుకుంటే ఏ డిపార్ట్మెంట్లో బెటర్గా ఉంది కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. గైస్ వీడియో మధ్యలో సారి ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా ఏ ఒక్క బ్రాండ్ కూడా మనకి రివ్యూ సెండ్ చేసింది కాదనమాట. మన డబ్బులు పెట్టి మనం కొన్ని అన్బాక్సెస్ రివ్యూ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో ఎంతో కొత్త హెల్ప్ అయింది, యూజ్ అయిందంటే మాత్రం ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వేరే వీడియోస్ చెక్ చేసి చూడండి. అన్ని కూడా హానెస్ట్ రివ్యూసే. మనం 50K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ బీ అ పార్ట్ ఆఫ్ దట్. ఫస్ట్ దీనికి ఇన్బాక్స్ కంటెంట్స్. ఈసారి బాక్స్ పైన కవర్ ఇచ్చారు కదా, నథింగ్ బట్ వీళ్ళు ఫీఫా వరల్డ్ కప్ ని స్పాన్సర్ చేస్తున్నారు అనమాట. అది వరల్డ్ కప్ ఏదనేది నాకు అంత పెద్ద నాలెడ్జ్ అయితే లేదు, బట్ ఫుట్బాల్ ది దాని అయితే స్పాన్సర్ చేస్తున్నారు. దాన్ని ఓపెన్ చేసుకుంటే ఫోన్తో పాటు మనకి ఎటువంటి బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. జస్ట్ 90W ఛార్జర్ అండ్ టైప్ సి కేబుల్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మోటో వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని బ్యాక్ కేస్ ఇవ్వమని చెప్పడం లేదు. ఒకటి ఏంటి తెలిసిన, అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక స్క్రీన్ గార్డ్ ఇవ్వండి. ఎందుకంటే దీనికి టెంపర్ గ్లాస్ దొరకడం చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు టెంపర్ గ్లాస్ దొరకడం లేదు, స్క్రీన్ గార్డ్ దొరకడం లేదు. ఎందుకంటే మీరు ఇస్తుంది ఆల్ కర్వ్ డిస్ప్లే, ఇది ఫ్లాట్ స్క్రీన్ కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేదే నా ఒపీనియన్. కమెంట్ రివ్యూ. ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే చుట్టూ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమే వాడారు. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా టెక్స్చర్ ఫినిష్ మారింది, కొంచెం ప్రీమియంగా ఉందని చెప్పొచ్చు. అదే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే సేమ్ టిపికల్ గా మనకు మోటో వాళ్ళు తీసుకొస్తారు కదా, క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అదే తీసుకొచ్చారు. దానికి ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ లో 7 ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. అట్లీస్ట్ నాకు విక్టస్ ప్లస్ కానీ తీసుకొచ్చింటే బాగుండనేదే నా ఒపీనియన్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ లో IP68 and 69 రేటింగ్ కూడా సపోర్ట్ చేసింది చెప్పొచ్చు. ఇది కూడా ఒక మంచి విషయమే. కాకపోతే ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చేతులు పట్టుకున్నప్పుడు ఫోన్ తిన్నుగా స్లిమ్ గా ఉన్నా కూడా, బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫోన్ స్లిప్పరీగా ఉంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. ఇవన్నీ కూడా మేజర్ కన్సర్న్స్ గా నాకు అనిపించింది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లో. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.78 inches తో 1.5 రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే ఇచ్చారు. ఇది ఒక క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది చూస్తే 5200 చెప్తున్నారు అనమాట. దీనికి పిక్ బ్రైట్నెస్ చూసుకుంటే ఈవెన్ సన్ లైట్ లో కూడా డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంది. ఎప్పుడు బ్రైట్నెస్ తక్కువ అనే ఫీలింగ్ నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ డిస్ప్లే కలర్స్ కావచ్చు, మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, యూట్యూబ్ లో, నెట్ఫ్లిక్స్ లో, ప్రైమ్ వీడియోలో మీరు ఏ ప్లాట్ఫామ్ చూస్తా ఉన్నా కూడా మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం పంచిగా ఉంది. కలర్స్ వైబ్రెంట్ గా ఉంది. 100% మోటో డిస్ప్లేస్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అంత బెటర్ గా ఉందన్నమాట డిస్ప్లే క్వాలిటీ మాత్రం. అండ్ ఈ డిస్ప్లే కి మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ఇది ఆప్టికల్ అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లో చాలా ఫాస్ట్ గా సెక్యూర్ అన్లాక్ అవుతాం. చాలా రెస్పాన్సివ్నెస్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. కానీ బట్ డిస్ప్లే ప్లేస్మెంట్ ఆ ప్లేస్మెంట్ చూసుకుంటే చాలా కిందికి ఉంది. చూడండి ఎంత కిందికి ఉందంటే అంత కిందికి ఉందన్నమాట. కొంచెం మిడిల్ ఆఫ్ ది డిస్ప్లేకి ఇచ్చింటే ఆ ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ అనేది కంఫర్ట్ గా ఉంటుంది అనేదే నా ఒపీనియన్. కానీ స్టీరియో స్పీకర్స్ ఎఫెక్ట్ మాత్రం మోటోలో మీకు ఎలా ఉంటుంది తెలుసు. ఖచ్చితంగా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఆడియో క్లారిటీ, సపరేషన్, బేస్, తంపు, లౌడ్నెస్, ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. నేను యాపిల్ మ్యూజిక్ లో ఉన్నాను, కొన్ని అదర్ మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసి మరీ విన్నాను అనమాట 320 kbps లో కూడా. సో 100% ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఒక మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ మాత్రం 100% ఈ స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం అది మూవీస్ చూస్తున్నప్పుడు ఆ డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, సాంగ్స్ వింటున్నప్పుడు ఆ సౌండ్ క్వాలిటీ కావచ్చు, రెండు కూడా 100% మిమ్మల్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తుంది. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా మెయిన్ గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే Dimensity 8500 ప్రాసెసర్ యూజ్ చేశారు విత్ LPDDR5X RAM అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు అనమాట. ఈ ప్రాసెసర్ మనం టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 1.3 బిలియన్ అయితే స్కోర్ చేసింది యాంటీ బెంచ్మార్క్ స్కోర్స్ అయితే. డ్యూరింగ్ టెస్ట్ కూడా ఫోన్ అయితే కొంచెం వార్మ్ అయింది, కానీ హీట్ అయింది, కానీ అంత ఎక్సీడ్ అయితే మాత్రం ఖచ్చితంగా కావడం లేదని చెప్పొచ్చు అనమాట. ఓకే, దీని పక్క పెట్టేస్తే రియల్ లైఫ్ లో వచ్చేసి BGM వచ్చేసి స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది కదా. దీనికి గేమ్ ప్లేలో మాత్రం చిన్న ల్యాగ్స్ ఉన్నా కూడా గేమ్ ప్లే 120 FPS లో మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీరు లాంగర్ సెషన్స్ లైక్ 1 hour, 1.5 hour, 2 hours మీరు గేమ్స్ ఆడుతూ ఉంటే కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ తోపు తిరుమని చెప్పను, బట్ చాలా వరకు బెటర్గా హ్యాండిల్ చేస్తుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా నార్మల్ డే లైఫ్ టాస్క్ లో యూజ్ చేస్తున్న యాప్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ కావచ్చు, ఎన్ని అదర్ యాప్స్ మీరు తీసుకున్నా కూడా అవన్నీ కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. ఈసారి ఓఎస్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇట్ మేబీ బికాస్ ఆఫ్ ప్రాసెసరా లేదా ఇది అప్డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా అనేది నాకైతే తెలియదు, కానీ బట్ యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ ర్యామ్ మేనేజ్మెంట్ తో సహా చాలా వరకు బెటర్గా అయినట్టు నాకైతే అనిపించింది అనమాట. బట్ అండ్ ఇంకోటి ఏమంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు యాప్స్ క్లోజ్ చేస్తున్నాం, ర్యామ్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఆల్ యాప్స్ క్లోజ్ చేసినప్పుడు వచ్చే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కావచ్చు, అన్లాకింగ్ అప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో బెటర్గా ఉందన్నమాట. సో ఓవరాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 8500 అనేది 40,000 రూపాయల దగ్గర ఖచ్చితంగా ఓవర్ ప్రైస్డే.
ఓకేనా. నన్ను అడిగితే 35 దీని ఒక యాక్చువల్గా పెట్టాల్సిన కాస్ట్ 8500కి. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, మీకు స్పెక్స్ అయితే మాత్రం స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్పెక్స్ చూసిన తర్వాత మీకే అనిపించింది నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ప్రైస్ 10,000 రూపాయలు, ఆల్మోస్ట్ 7 నుంచి 9,000 రూపాయలు పెంచేశారు అనమాట లాస్ట్ జనరేషన్ కంపేర్ చేసుకుంటే. ఇంత ప్రైస్ పెంచినా కూడా మనకి టెలిఫోటో లెన్స్ని రిమూవ్ చేయడము, నేను ఇంకా 10 మెగాపిక్సెల్ ఇచ్చారు లాస్ట్ టైము, ఆ 10 మెగాపిక్సెల్ నుంచి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అప్గ్రేడ్ చేస్తారేమో అనుకున్నా ఆ 3x టెలిఫోటో లెన్స్ని. బట్ ఈసారి దాన్ని రిమూవ్ చేయడం మాత్రం వీళ్ళొక పెద్ద బ్లెండర్ మిస్టేక్ అనేదే నా ఒపీనియన్. ఎందుకంటే మోటో ప్రో సిరీస్ అనేది చాలా మందికి కూడా ఆ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, పోర్ట్రేట్స్ బాగా వస్తుంది, దీని వీళ్ళ కలర్స్ బాగుంటుంది అని చెప్పేసి కొంటా ఉంటారు కదా. సో అది రిమూవ్ చేయడం మాత్రం వీళ్ళు చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. మెయిన్ కెమెరాలో తీసిన ఫోటోస్ మాత్రం కలర్స్ బాగుంది, ఇమేజ్ షార్ప్నెస్ బాగుంది, ఆ డైనమిక్ రేంజ్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. ల్యాండ్స్కేప్స్ మీరు ఫోటోలు తీసినప్పుడు కూడా సరే ఆ ఇమేజ్ షార్ప్నెస్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే డైనమిక్ రేంజ్లో ఇమేజ్ ఫేస్ దగ్గర వైట్గా అయిపోవడం కానీ, కొంచెం వైటీ స్టోన్ రావడం కానీ అది అబ్జర్వ్ చేశాను అనమాట. అండ్ 1-2 సార్లు నేను రెడ్డి స్టోన్, పింకీ స్టోన్ అయితే వస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. ఆ 2 ఇష్యూస్ అయితే మాత్రం మెయిన్ కెమెరా అబ్జర్వ్ చేశాను. సో ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి బాగున్నా నాకు 40,000 రూపాయల దగ్గర ఈ ప్రైస్ వెక్కలు వస్తుంది కదా, ఒప్పో Reno 15 కావచ్చు, V70 Lite ఇవన్నీ ప్రైస్ పెంచేసారులేండి. బట్ వీటితో కంపేర్ చేసుకుంటే వాటిలో ఉన్న కలర్ టోన్ అనేది, కలర్ సైన్స్ అనేది దీనికన్నా ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్ కెమెరా. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి ఒక రేంజ్ షార్పర్గా ఉంది. ల్యాండ్స్కేప్స్ మీరు ఫోటోలు తీసుకోవచ్చు, మరి గ్రూప్ సెల్ఫీస్ కానీ గ్రూప్ ఫోటోస్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని. కానీ బట్ ఒక రేంజ్ వరకు ఫోటో క్వాలిటీ చాలా వరకు బెటర్గా ఉంది. కలర్స్ కూడా మెయిన్ కెమెరాతో ఈక్వల్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ బట్ సమ్ సినారియోస్లో ఫోటోస్ డార్క్ వస్తుంది, మ్యాచ్ చేయలేకపోతుంది ఆ కలర్స్ని. దాంతో నార్మల్గా వస్తే వైట్ బ్యాలెన్స్లో, దీంతో మనకి డార్క్ వచ్చు వార్మర్ టోన్స్ అలా రావడం అలా అయితే వస్తుంది అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ మీరు కంపేరింగ్ టు మెయిన్ కెమెరా. సో ఓవరాల్ నన్ను అడిగితే బ్యాక్ సైడ్ ఉన్న 2 కెమెరాలు కూడా అంతేం లేదు, బట్ ఓకే అని చెప్తా. ఇంకా సెల్ఫీ కెమెరాలు తీసిన ఫొటోస్ మాత్రం చాలా వరకు బెటర్గా ఉంది. ఇంకోటి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఒక వైడ్గా ఉంటుంది కదా, అదైతే మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అంత వైడ్గా ఉంది ఫొటోస్ మాత్రం, క్వాలిటీ చాలా బాగుంది, షార్పర్గా ఉంది, అన్నీ కూడా చాలా వరకు బెటర్గా ఉన్నా సమ్ టైమ్స్ ఆర్టిఫిషియల్ స్మూత్నింగ్ ఉందన్నమాట. ఎలా అంటే నా ఫేస్ దగ్గర కొన్ని పింపుల్స్ కొంచెం టెక్స్చర్ ఉంటుంది కదా, ఆ టెక్స్చర్ని స్మూత్ చేసేస్తుంది. అదొకటే ఒకటి ఇష్యూ నేను నోటీస్ చేశాను ఫ్రంట్ కెమెరాలో. బట్ ఫ్రంట్ కెమెరా డైనమిక్ రేంజ్ కావచ్చు, కలర్స్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడా ఫ్రంట్ కెమెరా చాలా వరకు ఇంప్రెస్ చేసింది అనమాట నాకు, ఎక్సెప్ట్ ఆ స్కిన్ స్మూత్నింగ్ మాత్రం. ఇంకా కమింగ్ టు డిపార్ట్మెంట్, దీని తెచ్చిన ప్రతి కెమెరాలో కూడా మెయిన్ కెమెరా కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ, ఫ్రంట్ కెమెరా కానీ 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ కెమెరా తీసిన వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, స్టెబిలైజేషన్ బాగుంది, కలర్ రీప్రొడక్షన్ బాగుంది. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి కూడా ఆ 4K క్రిస్పీనెస్ కానీ, క్లారిటీ కానీ, షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో చాలా వరకు బెటర్గా ఉంది. ఒక థింగ్ ఏంటంటే డైనమిక్ రేంజ్ ఇంకొంచెం బెటర్ చేయొచ్చు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో నేను వీడియోలు తీసినప్పుడు మాత్రం. అది ఒక్కటి తప్పించి రిమైనింగ్ అన్నీ కూడా చాలా వరకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో తీసిన ఫోటోస్ 4K 60 FPS లో బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ 4K 60 FPS మాత్రం మెయిన్ కెమెరాతో ఈక్వల్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆ క్లారిటీ, ఆ 4Kలో ఉండే క్రిస్ప్నెస్ మాత్రం నేను ఫీల్ అవ్వలేకపోయినా. ఆ షార్ప్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ కెమెరాతో ఈక్వల్గా అయితే ఖచ్చితంగా మ్యాచ్ చేయడం లేదు. బట్ ఓవరాల్ వీడియో క్వాలిటీ మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా చూడడానికి బాగుంటుంది. అండ్ వైల్ రికార్డింగ్ వీడియో మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ కి మెయిన్ కెమెరా స్విచ్ అవ్వచ్చు అనమాట 4K 60 FPS లో. ఇంకా ఫ్రంట్ కెమెరాలో కూడా 4K 60 FPS క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రెస్ చేసిందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ప్నెస్ కానీ, 4K క్రిస్పీనెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బెటర్గా ఉందన్నమాట. బట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో డైనమిక్ రేంజ్ కంప్లీట్ మెసేజ్ చేసి పెట్టినారు, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. అది కానీ ఫిక్స్ చేసింటే మాత్రం నిజంగా ఫ్రంట్ కెమెరా చాలా బాగుంది. వీడియో క్వాలిటీ, ఆ కలర్స్ కానీ, కలర్ రిప్రొడక్షన్ కానీ, ఫేస్లో వచ్చే టెక్స్చర్ ఫీలింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఫ్రంట్ కెమెరాలో చాలా బాగుంది. బట్ ఆ డైనమిక్ రేంజ్ కొంచెం ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం నాకైతే మాత్రం చాలా యావరేజ్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫొటోస్లో కావచ్చు, ఫొటోస్లో ఎస్పెషల్లీ. అండ్ ఇంకోటి 3x టెలిఫోటో లెన్స్ రిమూవ్ చేయడం మాత్రం నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. సో 100% కెమెరా లవర్స్ ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి దూరంగా ఉండమంట. ఏదో పేరు కెమెరాలు ఇచ్చారు, ఆ కెమెరాలు యూజబుల్గా ఉంది అంతే, ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 90 వాట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మేము ఛార్జింగ్ పెట్టినప్పుడు సమ్వేర్ అరౌండ్ 1 hour 10 minutes, సమ్ టైమ్స్ 1 hour 20 minutes కొంచెం వీడియో ఛార్జింగ్ అవుతుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 10 సార్లు ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇదేమైనా సాల్వ్ అవ్వచ్చేమో, ఎందుకంటే కొన్ని స్మార్ట్ ఫోన్స్ అలా అవుతాయి. ఓకేనా, దీనిపై ఛార్జింగ్ స్పీడ్స్ మాత్రం చెప్తున్నా, కొంచెం వీడియో బిహేవ్ చేస్తుంది అనమాట. కొన్నిసార్లు 1.5 గంట సేపు కూడా పట్టింది మాకు ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం. మేము ఓవరాల్గా 3 నుంచి 4 సార్లు ఛార్జింగ్ పెట్టాను ఈ స్మార్ట్ ఫోన్ నేను. ఓకే, దీని పక్క పెట్టేస్తే SOT ఎంత వస్తుంది అంటే మాత్రం స్క్రీన్ ఆన్ టైం మాత్రం 8 నుంచి 9 గంటల సేపు అయితే వస్తుంది అనమాట. దీనికి SOT మాత్రం మెయిన్ టెస్ట్ చేసినప్పుడు చాలా ఇంప్రెస్ చేసింది. బ్యాటరీ మాత్రం 6500 mAhలోనే 8 to 9 hours అనేది చాలా వరకు బెటర్గానే ఉంది. చాలా స్మార్ట్ ఫోన్స్ అది కూడా అచీవ్ చేయలేకపోతుంది అనమాట. సో 9 hours మాత్రం మీరు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, మూవీస్, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్స్ చేస్తున్నా
చేస్తున్నా. ఇవన్నీ చేస్తుంటే మాత్రం మీకు 8-9 అవర్స్ ఎక్స్‌పోర్ట్ అయితే మాత్రం మీకు ఈజీగా వస్తుంది. కొంచెం ఎక్కువ పుష్ చేసా, నేను యాంటీ బెంచ్‌మార్క్ స్కోర్స్ రన్ చేశాను, గేమ్స్ ఆడినాను. ఇవన్నీ ఆడినప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. లైక్ 7.5 అవర్, 8 అవర్స్ ఎక్స్‌పోర్ట్ అయితే మాత్రం మీకు లాస్ట్ అవుతుందనమాట. ఎక్కువ మీరు పుష్ చేశారంటే. సో ఓవరాల్ బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం 100% ఫుల్‌ఫిల్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్‌లో. ఇంక ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం అంత బాలేదు. ఖచ్చితంగా లాగ్స్ ఈ రోజు నాటికి ఉంది. ఆ కెమెరా యూఐ లాగ్స్ ఇంకా కూడా ఉంది. బట్ మోటో S70 ఫ్యూజన్‌తో కంపేర్ చేసుకుంటే దీంతో యూఐ లాగ్స్ కొంచెం తగ్గిందని చెప్తా. కానీ కంప్లీట్‌గా వైప్ అవుట్ అయితే అవ్వలేదు. లాగ్స్ ఉంది. ఈ రోజు నాటికి కూడా లాగ్స్ ఉంది. ఆ కెమెరాలో మాత్రం లాగ్స్ నాట్ ఈవెన్ 0% కూడా తగ్గలేదనమాట. అది మాత్రం నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నా. షట్టర్ లాగ్ ఉంది. ఒక్కొక్కసారి కెమెరా ఫోర్స్ క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి ఇష్యూస్ అయితే మాత్రం మోటో S70 ప్రోలో క్లియర్‌గా ఉంది. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఓకే, లాగ్స్ పక్కన పెట్టేస్తే ఫోన్‌లో ఎంత బ్లోట్‌వేర్ ఎంత చెత్త ఉందంటే యాప్ స్టోర్, వాళ్ళదే ఇండస్ యాప్ స్టోర్ ఉంది కదా, దానికి విడ్జెట్ ఇచ్చారు. అండ్ యాప్ ఓపెన్ చేస్తే మనకి యాప్ డ్రాయర్‌లో దాంతో కూడా యాప్ పిక్స్ నుంచి సజెషన్స్ అనమాట. దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ లోపలికెళ్ళి. బట్ అక్కడ కూడా యాడ్స్ ప్రొవైడ్ చేయడం అనేది నాకు యాక్సెప్ట్ చేయదగ్గది కాదనేదే నా ఒపీనియన్. ఖచ్చితంగా బ్లోట్‌వేర్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. మోటో అంటే క్లీన్ యూఐ దగ్గర నుంచి బ్లోట్‌వేర్ దాకా చాలా ఫుల్‌గా వెళ్ళిపోయినారనమాట. సో దీన్ని ఎంత రిమూవ్ చేస్తే మాత్రమే బాగుంటుందనేదే నా ఒపీనియన్. ఓఎస్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా మీరు చాలా అంటే చాలా వర్క్ చేయాలి. నేనైతే మాత్రం హెవీ యూజర్స్, మీరు ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తా అంటారంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ జోలికి వెళ్ళొద్దండి. ఏ మోటో స్మార్ట్ ఫోన్‌లో కూడా ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ బెటర్‌గా లేదు. కొనకండి అని మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. మీరు గనక మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తే మాత్రం మోటో స్మార్ట్ ఫోన్ జోలికి కూడా వెళ్ళొద్దండి. ఈవెన్ మోటో సిగ్నేచర్‌లో కూడా మీరు యూఐ లాగ్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇక ఫైనల్ కంక్లూజన్, ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా బ్రో? ₹39,000 పెట్టి, ఎందుకంటే బేస్ వేరియంట్ 39,000 తీసుకొస్తున్నారు కదా! సో ఆ ప్రైస్ బ్రాకెట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా అని అడిగితే మాత్రం నన్నడిగితే వద్దని చెప్తా. ఎందుకు వద్దని చెప్తానంటే, ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రోస్ చూసుకుంటే మెయిన్‌గా డిస్‌ప్లే బాగుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకొన్ని సార్లు మనం పర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్పొచ్చు. బీజీఎంఐ గేమ్ ప్లే బాగుంది. పర్ఫార్మెన్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు బెటర్‌గా ఉందని చెప్పొచ్చనమాట. ఇది ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న మెయిన్ 3 ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్ చూసుకుంటే ఫస్ట్ కానీ కెమెరాస్ అనమాట. కెమెరాస్‌లో 3x సెల్ఫీ ఫోటోస్ రిమూవ్ చేయడము, అంటే కొన్ని ఫోటోస్ మెయిన్ కెమెరాలు కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీగా ఉంది కదా! సో దానివల్ల కూడా నేను మేజర్ కాన్‌గా మెన్షన్ చేస్తున్నా కెమెరా డిపార్ట్మెంట్. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అంత గొప్పగా లేదు. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ ఫీలింగ్ మీకు ఉంటుంది. 100% చెప్తాను. ₹40,000 పెట్టి ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ వాడాల్సిన అవసరం లేదు. ఓకేనా, అదొక పాయింట్. అండ్ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఓఎస్ ఎక్స్‌పీరియన్స్. లాగ్స్, బ్లోట్‌వేర్ విపరీతంగా ఉంది. దాన్ని మీరు కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇది మేజర్ 3 కాన్స్ అనమాట. 39,000 పెట్టి మీరు మోటో S70 ప్రో కొనుక్కోవడం కన్నా నాకు స్ట్రైట్ ఆన్సర్ ఏం తెలిసినా OnePlus Nord 6 తీసుకోండి. OnePlus Nord 6 ఓవర్ ప్రైస్ అని చెప్పాను. బట్ దీనికన్నా ఆ ఫోన్ చాలా వరకు బెటర్‌గా ఉంది. రెండింటిని కంపేర్ చేసినప్పుడు OnePlus Nord 6 చాలా బెటరు. అది ఎవ్రీ డిపార్ట్మెంట్‌లో. కెమెరాల్లో 1-2 సార్లు ఇది మీకు కొంచెం బెటర్‌గా ఉండొచ్చేమో. అదర్ దెన్ OnePlus Nord 6 విల్ బి ద బెస్ట్ ఆప్షన్. OnePlus Nord 6 తీసుకోండి. మోటో S70 ప్రో కన్నా అది నేను క్లియర్‌గా చెప్పగలుగుతా. దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో దీంట్లో చాలా ఇష్యూస్ ఉంది. అసలు ఈ ప్రైస్‌కి ఇది వర్త్ కాదు. ఓవర్ ప్రైస్డ్, 100% ఓవర్ ప్రైస్ చేసి డౌన్‌గ్రేడ్ చేశారనమాట ఈ స్మార్ట్ ఫోన్‌ని. అసలు ₹40,000 పెట్టి ఈ మోటో S70 ప్రోని మాత్రం కొనాల్సిన అవసరం లేదు. లేదు నాకు మోటోలోనే కావాలి అనుకుంటే మాత్రం మోటో H60 ప్రో తీసుకోండి. జస్ట్ 500 mAh బ్యాటరీ తగ్గుతుంది అంతే. ఓకేనా, అదర్ దెన్ అంతా కూడా మీకు సేమే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే 3x సెల్ఫ్ ఫోటో లెన్స్ కూడా వస్తుందనమాట. ఈ సేల్స్ మనకి 29కి 28కి వస్తుంది కాబట్టి ₹10,000 నుంచి ₹12,000 మీరు సేవ్ చేసుకోవచ్చు. నియర్లీ ₹10,000 సేవ్ చేసుకోవచ్చు మీరు మోటో S60 ప్రో కొనుక్కోవడం వల్ల. బట్ నేనైతే మాత్రం మోటో స్మార్ట్ ఫోన్స్ ప్రెజెంట్ రికమెండ్ చేయడం లేదు. మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మోటో S60 ప్రో కొనుక్కోండి ఇన్‌స్టెడ్ ఆఫ్ మోటో S70 ప్రో. ఐ హోప్ మీకు మోటో S70 ప్రో గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్క కమెంట్‌కి కూడా రిప్లై చేస్తాను. దివ్ శరవణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.